కుడుకని ముందు పెట్టు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఆఫ్టర్ లాంగ్ టైం బ్యాక్ టు కాలేజ్. చప్పట్లు. ప్రతి ఒక్కరి లైఫ్ లో గోల్డెన్ డేస్ అంటూ ఉంటాయి. అవి మనం చదువుకున్నప్పుడే. జాబిలి, నక్షత్ర, వెన్నెల, వాళ్ళ అమ్మ చందమామ, వాళ్ళ నాన్న సూర్యుడు. ఆకాశంలో ఉండాల్సిన ఫ్యామిలీ అంతా మా కాలేజ్ లోనే ఉంది. రేఖలకు కూడా షెల్టర్ ఉంది ఇక్కడ. రూపొద్దు చెప్పక ఏడ్చాను. మా లైఫ్ లో ఒక బిగ్ డెసిషన్ అయితే తీసుకున్నాను, అందుకే కాలేజ్ కి వెళ్ళాల్సి వచ్చింది. వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ హిస్టరీ కూడా చాలా ఉన్నాయి, చూసేద్దాం వచ్చేయండి. కుడుకని ముందు పెట్టు. ఎంటర్ ద డ్రాగన్. మనది అయినది ఎప్పుడు ఎక్కడ వదలకూడదని మా తాత ఎప్పుడో చిన్నప్పుడు చెప్పాడు. అందుకే నాకు సంబంధించింది ఎక్కడ ఏది వదిలేయకూడదని కాలేజ్కి వెళ్ళాను అనమాట. అంటే అక్కడ మిగిలిన సర్టిఫికేట్స్, టీసీలు ఇంకా ఏమన్నా ఉంటే అన్ని తెచ్చుకుందామని. ఎందుకు ఇంత సడన్ గా కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది అనేది నేను వీడియోలో చెప్తాను. అండ్ అలాగే నా లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ డెసిషన్ అన్నమాట ఇది. వాట్ ఈ టైమింగ్. నా బీఫార్మసీకి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇంకా టీసీ, మార్క్స్ మెమో ఇవన్నీ తెచ్చుకుందామని వెళ్ళాను అనమాట. అలాగే ఇప్పుడు జాబ్ చేస్తానా అంటే చెప్పను, కానీ ఒక బిగ్గెస్ట్ డెసిషన్ అన్నమాట మా లైఫ్ లో. అది ఏంటి అనేది లాస్ట్ లో రివీల్ చేస్తాను. అలాగే చాలా రోజుల తర్వాత కాలేజ్కి వెళ్ళాం కదా, సో అన్ని ఒకసారి అలా నెమరు వేసుకుని వచ్చాం అనమాట. ఏది ఏమైనా సరే మన కాలేజ్ డేస్, స్కూల్ లైఫ్ చాలా బాగుంటుంది. అది లైఫ్ లో అందరికీ ఒకేసారి వస్తుంది. గోల్డెన్ డేస్ నిజంగా అవి మళ్ళీ రావు కూడా. ఈ లైబ్రరీలో ఇన్ని బుక్స్ ఉన్నాయి, కానీ ఏదైనా సెమిస్టర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం చూద్దామంటే ఒక బుక్ ఉండదు. ఎక్కడ లేని చదువు బిడ్డలు అందరూ లైబ్రరీ చుట్టూనే తిరుగుతారు, మనం తప్ప, నేను తప్ప. అలాగే ఒక సామెత చెప్తాను, ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అని ఒక సామెత ఉంది. సో అలానే ఎంత చదువుకున్నా ఇంట్లో పనులు చేయక, పెళ్లి చేసుకోక, పిల్లలు కనడం, మన పని మనం చేసుకోక తప్పదని గుర్తొచ్చి రియలైజేషన్ అయ్యి వెంటనే ఇంకా, ఎందుకంటే చదువుకి నాకు అస్సలు పడదు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంత గ్యాప్ ఇచ్చాను అనేది. నాలాగే చాలా మంది రియలైజ్ అయి ఉంటారు, బట్ లేట్ గా అయి ఉంటారు. ఏది ఏమైనా సరే కాలేజ్ డేస్ అనేవి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్తాను నేను. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా గోల్డెన్ డేస్. సెమిస్టర్లు అవి ఏం లేవనుకుంటాను ఎవరికి, ఎగ్జామ్స్ అవి, అందుకే లైబ్రరీ ఎంత ఖాళీగా ఉంది. యాక్చువల్లీ నేను కాలేజ్ మానేసి ఇప్పటికి 8 years అయింది. 8 years లో నేను 2 times కాలేజ్కి వెళ్ళాను. నేను ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్ళి వీడియో కూడా పోస్ట్ చేశాను. అప్పుడు 10th, ఇంటర్ తెచ్చుకోవడానికి వెళ్ళి మా తాత చిన్నప్పుడు ఎప్పుడో చెప్పిన మాట గుర్తొచ్చి వెంటనే ఇవి కూడా వదిలేయడం ఎందుకని చెప్పేసి వెంటనే నేను మా ఫ్రెండ్ వెళ్ళాం అనమాట కాలేజ్ కి. అలాగే మా ఫ్రెండ్స్ చాలా మంది ఎంఫామ్ కూడా జాయిన్ అయ్యారు. చాలా వరకు బీఫామ్ చదివిన దగ్గరే ఎంఫామ్ కూడా కంప్లీట్ చేసేస్తారు, అంటే వేరే వేరే కాలేజెస్ ఎందుకు అని చెప్పేసి. అలాగే ఇంకా కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. మా ఫ్రెండ్స్ అయితే చాలా వరకు బీఫామ్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తూ ఎంఫామ్ డిస్కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఎంఫామ్ జాయిన్ అయింది సార్ రమణి. ఇంకెవరు జాయిన్ అయ్యారు ఎంఫామ్? నాకు తెలిసినంత వరకు అన్ని కాలేజెస్ లో అందరికి ఒక ఫేవరెట్ సార్ అయితే ఉంటారు. సో అలానే ఇక్కడ నేను ఒక సార్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. రంగారావు సార్ అని లైబ్రరీలో ఉంటారనమాట. ఆ సార్ స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు మా కాలేజ్ లో అయితే ఏదైనా పని ఉంది అంటే గనక రంగారావు సారే గుర్తొస్తారు. వెంటనే రంగారావు సార్ని కాంటాక్ట్ అయిపోతారు అనమాట. ఆపద్ బాంధవులు అని చెప్పొచ్చు ఆ కాలేజ్ కి, స్టూడెంట్స్ అందరికి కూడా. అలాగే మా ల్యాబ్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. మనం చదువుకున్న స్కూల్ కానీ కాలేజెస్ కానీ వెళ్తే ఆ రోజులన్నీ గుర్తొస్తాయి కదా. సో మేము ఇక్కడ అదే నెమరు వేసుకుంటున్నాము. కాలేజ్ లో ఉన్నప్పుడు చదవమ్మా అంటే ఒకటి కూడా చదవలేం, కానీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత మాత్రం తెగ చదివి పూడిచేస్తుంది మా శాంత్ పాప. డిపి సార్ అక్కడే కూర్చుని ఇలా చూసి దడ 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 వాటి కొట్టుకునేది గుండె తెలుసా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు. ఇప్పుడున్న డెడికేషన్ అప్పుడుంటే ఈ పాటికి ఎక్కడో ఉందేమో. ఈ డెడికేషన్ కనుక అప్పుడుంటే ఈ పాటికి ఎక్కడో చెప్పు ఎవరికి అందనంత దూరంలో, అందనంత ఎత్తులో ఉండేవాళ్ళమేమో కదా. అబ్బా ఆ ఊహ ఎంత బాగుందో. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఓకే వచ్చింది, నువ్వు మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు కాలేజ్లో. ఓకే శాంత్ పాప, నువ్వు మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు కాలేజ్.
సో అదన్నమాట మరి మ్యాటర్. మనం ఎక్కువగా దేనికైతే భయపడతామో దాని ముందే వెళ్ళి ఎక్కువగా మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నా లైఫ్ లో నేను ఎక్కువగా మా డిస్పెన్సింగ్ ఫార్మసీ సార్ అయితే ఉండేవాళ్ళు ల్యాబ్ లో. చాలా అంటే చాలా భయం ఆ సార్ అంటే అందరికి, బట్ ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఫస్ట్ మాట్లాడడానికి అయితే చాలా భయం వేస్తుంది అనమాట. దానికి తోడు నా రోల్ నెంబరు 2 అన్నమాట. ఏది ఏమైనా సరే ముందు వచ్చి అడిగేది నన్నే. ఈ పనుల్లో కనిపించలేదు. మనకి పెద్దగా చదువు అంటే ఎక్కదు కాబట్టి ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా అదే నా ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరికి ఏ సర్టిఫికేట్స్, టీసీలు, మార్క్స్ మేమస్ కావాలన్నా సరే ఈ రిజిస్టర్ బుక్ లో ఎంటర్ చేసిన తర్వాతే వాళ్ళకి ఇస్తారనమాట. ఈ బుక్ చాలా పెద్దది ఉంది. శాంతి పాప వాళ్ళ క్లాస్మేట్స్ ఫొటోస్ అన్ని చూసుకుని ఒకసారి గుర్తు చేసుకుంటుంది అనమాట వాళ్ళందరినీ. మా స్టూడెంట్స్ అందరి జాతకాలు ఈ బుక్ లో ఉన్నాయన్నమాట. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య బుక్ ఏంటి సార్ ఎంత ఉంది కాదే చూసుకో చూసుకో. ఈ బుక్ చూడగానే నాకు ఒకటే గుర్తొచ్చింది. చిత్రగుప్తుని చేతిలో ఒక పెద్ద బుక్ ఉంటది కదా, అది ఎవరు ఎప్పుడు పోతామో ఏంటో అని అన్ని ఉంటాయి కదా, ఆ బుక్ లో ఉందన్నమాట. నాకు సేమ్ అలాగే కనిపిస్తుంది. సో మా క్లాస్మేట్స్ వాళ్ళందరూ ఫొటోస్ లైన్ గా ఉన్నాయి, అవే చూపిస్తున్నారు అందరూ. ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటా అని చెప్పి మాట్లాడుకుంటున్నాము అలాగా సార్ తో. వేయించాలి, పేపర్లో వేయించాలి. ఇది పేపర్లో పక్క వేయించాలి. ఫోటో ఒక్కటి చాలే. ఇది నేనేనా? నేనే అది నేనే. ఎలా ఉన్నానో చూడు. ఫస్ట్ ఇయర్ పోయింది సార్. 2 ఎగ్జామ్స్కి నేను మ్యారేజ్ అప్పుడు ఫిక్స్ అయిపోయింది. వద్దే పరుగు పోంది. ఏంటి మార్క్స్ చూస్తేనా? గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత తీసుకున్నంత బిల్డప్ ఇస్తున్నాను నేను. జస్ట్ మార్క్స్ మెమోస్ తీసుకుంటుంటే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చదువులో పెద్దగా టాపర్ అని టాపర్ కాదు, అలా అని బిలో యావరేజ్ కాదు. నా వరకు నేను ఓకే. చప్పట్లు. మన గ్రాడ్యుయేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అంటే తల మీద ఒక క్యాప్ పెట్టుకుని ఒక బ్లాక్ కోట్ వేసుకుని స్టేజ్ మీదకి ఎక్కి అందరి ముందు క్లాప్స్ కొడుతుండగా తీసుకుంటే అబ్బా ఆ ఫీలే వేరు కదా. ఆ మెడల్స్ అవన్నీ నిజంగా అంతవరకు మనం ఎలాగో వెళ్ళలేదు కాబట్టి అట్లీస్ట్ ఈ మార్క్స్ మెమోస్ టీసీ తీసుకున్నప్పుడైనా సరే అలా ఫీల్ అవుదామని సార్ చేతుల మీదుగా తీసుకున్నాను అనమాట. ఎంత ఉంటే అంతే ఫీల్ అవ్వాలని చెప్పారు మన పెద్దలు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఈ సార్ స్టూడెంట్స్ అందరికి హెల్ప్ చేస్తారని చెప్పాను కదా స్టార్టింగ్ లో, అది ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, చూసేయండి. అయిపోయింది కాదు సార్. సాటర్డే సండే వచ్చిందంటే సార్ రంగారా సార్ రీఛార్జ్ చేసేయండి సార్. 2017 ముందు వరకు మనం బ్యాలెన్స్ వేయించుకోవాలి అంటే ఫోన్ లో అంటే కార్డు ఉండేది, దాని మీద నెంబర్స్ ఉంటే అవి గీకి అప్పుడు మనం రీఛార్జ్ చేసుకునే వాళ్ళం కదా. సో అలాగా మేము బయటకు వెళ్ళి కార్డ్స్ కొనుక్కునే అంత సీన్ ఉండేది కాదు. ఎందుకంటే కాలేజ్ నుంచి బయటకు వెళ్ళాలంటే హాస్టల్స్ కి పర్మిషన్ ఇవ్వరు. సో మాకు ఫోన్లో రీఛార్జ్ కావాలి అంటే కనుక, మెయిన్ గా నెట్ బ్యాలెన్స్ కావాలి అంటే కనుక సార్కి కాల్ చేసి సార్ మాకు ఇలా రీఛార్జ్ కావాలి అని అనగానే వెంటనే వేసేసేవాళ్ళు అనమాట. ఆ నెక్స్ట్ డే సార్కి మేము మనీ ఇచ్చేసేవాళ్ళము. అలాగే మాకు కాలేజ్ లో ఉండేటప్పుడు మనీ కావాలి అనుకునేటప్పుడు ఇప్పుడు ఫోన్ పేలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి అప్పట్లో ఉండేవి కాదు. సో ఏటీఎం కార్డు ఇస్తే పిన్ చెప్తే సారే మాకు మనీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. చాలా సేఫ్ అండ్ చాలా జెన్యున్ పర్సన్ అని చెప్తాను నేనైతే ఈ సార్ గురించి. స్టిల్ అందరికీ అదే ఒపీనియన్ ఉండొచ్చు మేబీ, కాలేజ్ లో చదివిన వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ అంత నమ్మకంగా ఉంటారు సార్. ఆపద బంధువులు, ఆపద మొక్కులు వాడు, ఏడు కొండల వాడు, అనాథ రక్షక, ఎన్ని పేర్లు ఉన్నాయి సార్ మీకు? మా క్లాస్ వాళ్ళు ఎవరు మీకు కాంటాక్ట్లో లేరా? ఝాన్సీ ఇప్పుడు జాబ్ చేస్తుంది. కిరణ్మయ్ మా క్లాస్మేట్స్ గురించి నేను, శాంతి వాళ్ళ క్లాస్మేట్స్ గురించి శాంతి అలా అడుగుతూ ఉన్నాము. అందరి పేర్లు గుర్తున్నాయి సార్కి. సార్ హరికృష్ణ సారా? నాకు తెలిసి కాలేజ్ పెట్టి ఇప్పటికి 15 to అరౌండ్ 18-20 ఇయర్స్ అవుతుంది అనుకుంటాను. ఇంతమంది స్టూడెంట్స్ ని ఏ ఒక్కరిని కూడా మర్చిపోరు. వెళ్ళిపోయిన స్టూడెంట్స్ మర్చిపోతూ ఉంటారు చాలా మంది, కానీ ఈసారి ఒక్కరిని కూడా మర్చిపోలేదు. ప్రతి ఒక్క బ్యాచ్ ని గుర్తు పెట్టుకుని వాళ్ళ పేర్లు, వాళ్ళు జాబ్ చేస్తున్నది అన్ని చెప్తున్నారు. నిజంగా గ్రేట్. నాకు తెలిసినంత వరకు ప్రతి కాలేజ్ లోనే ఇలాంటి సార్ ఒకరు ఉంటారు. అలా కొన్ని కాలేజ్ విషయాలు, హాస్టల్ విషయాలు అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఫైనల్ గా నా టీసీ, నా మార్క్స్ మెమో అన్ని ఇచ్చేసారనమాట. సో ఇవన్నీ తీసుకున్నట్టు మనం ఆ రిజిస్టర్ లో సైన్ చేసిన తర్వాత అప్పుడు అవన్నీ ఇస్తారు.
లేదా మనం పడేసుకుని నాకు మళ్ళీ కావాలి అంటే వాళ్ళు ఇవ్వలేరు కదా, అందుకే సైన్ చేయించుకుంటున్నారు అనమాట నాతో. అంగట్లో అన్ని ఉన్న అల్లం నోట్లో శని ఉందని కష్టపడి ఎన్ని సంతకాలు పెట్టిన తర్వాత జస్ట్ 2 minutes గ్యాప్ లో ప్రిన్సిపల్ సార్ మీటింగ్కి వెళ్ళిపోయారనమాట. ఆ సార్ వచ్చే వరకు అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే ప్రిన్సిపల్ సార్ సంతకం 2 seconds కూడా పెట్టలేదు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చెప్పాను కదా, వెళ్ళినప్పటి నుంచి నా కళ్ళని ఆ బుక్ మీదే ఉన్నాయి. అంత పెద్ద రిజిస్టర్డ్ బుక్ ఉందన్నమాట. ప్రాసెస్ అంతా అయిపోయింది, జస్ట్ సైన్ చేస్తే ఇంటికి వచ్చేయడమే. లాస్ట్ మినిట్ లో అలా అయిందనమాట. సో ఇంక చేసేది ఏం లేదని చెప్పేసి అక్కడ ఉన్న సార్స్ తో స్టూడెంట్స్ తో కాలేజ్ అంతా ఒక రౌండ్ వేసామన్నమాట. సార్ చెప్పండి సార్. ఆగి పాప. గుడ్. ఆల్మోస్ట్ వచ్చేసారు సార్ మీరు. సార్ బార్డర్ దగ్గరికి వచ్చేసారు మీరు. యాక్చువల్లీ ఇక్కడ సార్ మా నేమ్స్ అన్ని మర్చిపోయారు అనమాట. ఇంటర్ సారు ఇప్పుడు బీఫార్మసీ వాళ్ళకి కూడా కెమిస్ట్రీ చెప్పడానికి వస్తున్నారు. సో ఆ సార్ మా నేమ్స్ ఎంతవరకు గుర్తున్నాయని చెప్పేసి అలా ఆలోచిస్తున్నారు అనమాట. అలా కొంతసేపు ఫన్ అయితే జరిగింది. ఆ సార్ తో చాలా బాగా మాట్లాడతారు స్టూడెంట్స్ తో. స్టార్టింగ్ లో చెప్పాను కదా, గెలాక్సీలో ఉండాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అన్ని మా కాలేజ్ లోనే ఉన్నాయని. సో దాని గురించే ఇక్కడ లెక్క పెడుతున్నాను అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నేమ్స్ అన్ని చూడండి, చాలా బాగుంటుంది నేమ్స్. అదే జాబిలి, నక్షత్ర, వెన్నెల. సో నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ అంతా. లైబ్రరీలోకి ఎవరు వెళ్ళినా సరే ఇక్కడ సైన్ చేసి డేట్ టైము అన్ని ఎంటర్ చేసిన తర్వాతే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నోటీస్ బోర్డ్ లో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జామ్స్ అయినట్టున్నాయి, వాటి గురించి ఇక్కడ బోర్డు లో రాసి పెట్టారనమాట. ఎగ్జామినేషన్ 2025 మెడిసినల్ కెమిస్ట్రీ మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ. అబ్బా స్మెల్ సేమ్ అలానే ఉంది. ఈ స్మెల్ ఫ్యాంటసీ ఏంటో తెలియదు కానీ, అంటే నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ల్యాబ్స్కి వెళ్ళినప్పుడు వచ్చే స్మెల్ ఇప్పుడు కూడా వచ్చిందనమాట. చాలా బాగుంది. ఫస్ట్ వెళ్ళింది డిస్పెన్సింగ్ ఫార్మసీ, ఇదేమో ఇనార్గానిక్ ల్యాబ్ అన్నమాట. ప్రిన్సిపల్ సార్ చెప్తారు మాకు ఆ సబ్జెక్టు. ఇక్కడ యాసిడ్స్ అన్ని కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నాకు ఫస్ట్ ఇయర్ లో ఉండేటప్పుడు ఒకసారి అంటే హ్యాండ్స్ మీద అది పడలేదు కానీ జస్ట్ ఒక నాప్కిన్ మీద పడింది. ఆ నాప్కిన్ రోజు రోజుకి కన్నాలు పడిపోయేది అనమాట. మేబీ ఆ యాసిడ్ నా హ్యాండ్స్ మీద కానీ ఎక్కడైనా నా బాడీ మీద ఎక్కడైనా పడినా సరే మేబీ నా స్కిన్ అలానే అయిపోనేమో అని చాలా భయం వేసింది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకా యాసిడ్స్ అన్నిటినీ కూడా ఇలా ఇసుకలోనే ఎందుకు పెట్టారు అంటే అవి ఏమాత్రం ఒలిగిపోయి కిందన పోయినా సరే ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి కూల్ గా ఉండడానికని ఇలా ఇసుకలో పెట్టారనమాట. ఇవన్నీ మాకు తెలుసులేమ్మా, ఎందుకు బుర్రపాడు ఆర్కెస్ట్రా అని అంటారేమో, తెలియని వాళ్ళ గురించి చెప్పాను. ఎవరైనా చూడొచ్చు కదా తెలియని వాళ్ళు. సో ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ అన్నమాట ఈ అక్క, వరలక్ష్మి అక్క. సో అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పటికీ ఉంటుంది కూడా కాలేజ్ లో. ఓపెన్ చేయ. చూపి 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 ఏమున్నాయి, ఏటున్నాయి అక్క, ఏటున్నాయి అక్క అసలు ఇందులో. ఫ్రిడ్జ్ ఉంది ఏంట్రా బాబు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏమీ లేవు. మజ్జిగ ప్యాకెట్లు ఇంకా ఏవేవో ఉన్నాయి, ఒకటి పనికొచ్చేది లేదు అందులో. మేబీ ఏమైనా యాసిడ్స్ అందులో కూల్ గా ఉండడానికి పెడతారు అనుకుంటాను. ప్రెసెంట్ అయితే ఏం లేవు. నిజంగా ఈ ఫ్రిడ్జ్ అయితే యాంటిక్ పీస్ అని చెప్పొచ్చు. నేను చూపిస్తున్నా ఇక్కడ గ్లాస్ జార్ అయితే ఎన్ని సార్లు పడేసేసానో నాకే తెలీదు. దానికి అమౌంట్ కూడా అంతే కట్టుంటాను మేబీ. అంటే ల్యాబ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇవన్నీ మనకి వేస్తారనమాట బిల్స్. కామ్ గా కట్టేసి వెళ్ళిపోవడమే, లేదంటే మనకి హాల్ టికెట్స్ ఎవరు, ఎక్స్టర్నల్ మార్క్స్ ఎవరు, చాలా ఉంటాయి. ప్రిన్సిపల్ సార్ మీటింగ్ కి వెళ్ళిపోవడం వల్ల మాకు ఇంత టైం దొరికిందనమాట కాలేజ్ అంతా తిరిగేసి రావడానికి. సో అందుకే ఏ ఒక్కటి కూడా మేము వదలలేదు. క్లాస్ రూమ్స్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు అన్ని క్లాస్ రూమ్స్ ని కవర్ చేస్తాము. 21 to 25 బ్యాచ్ అని చూపిస్తాను. బాగా రాసుకున్నారు కదా. సో ఇక్కడ కూడా రాశారు 22 వైలెన్స్ రౌడీ బ్యాచ్ రెడ్డి అంట ఎవరో. మేము కాలేజ్ లో ఉండేటప్పుడు చిన్న పెన్నుతో గీత పెట్టడానికి కూడా భయం వేసేది, కానీ ఇప్పుడు అలా లేదు. మీ నేమ్స్ ఎక్కడన్నా ఉన్నాయి ఇక్కడ? నిజంగా కాలేజ్ డేస్ అంటే సూపరే బాబు. ఈ ఏకంగా నేమ్స్ రాసుకున్నారు ఇక్కడ. పెయింట్ వేస్తే తప్ప మామూలుగా అయితే పోదు. ఏకంగా ఇక్కడ ఇన్స్టా ఐడీలు కూడా ఇచ్చేసుకున్నారే వీళ్ళు, నేమ్స్ విత్ ఇన్స్టా ఐడీలు. ఇక్కడ ఏకంగా అయితే వాళ్ళ బ్యాచ్ నేమ్స్ ఇన్స్టా ఐడీస్ తో సహా ఇచ్చేసుకున్నారు. మేబీ ఇన్స్టా వచ్చిన తర్వాత వీళ్ళందరూ కొంచెం అప్డేటెడ్ వెర్షన్ కాబట్టి సో అన్ని ప్రీ ప్లానెడ్ గా క్లియర్ గా ఉన్నారనమాట. ఇక్కడ ఇంకొక బ్యాచ్ 20 to 24 దృశ్య హర్షిని పేర్లు మాత్రం చాలా బాగా రాసుకున్నారే. మనం ఉండేటప్పుడు అసలు ఎక్కడ రాయడానికి భయపడే వాళ్ళమే మనం కదా. ఇదిగో కాలేజీలో
చూస్తున్నారా వీడియో? ఐ మీన్ స్టూడెంట్స్ అందరూ. అంటే 2018 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ పెయింటింగ్స్ అనేవి లేవు. అప్పటికి ఇప్పటికి ఎక్కడ చెక్కు చెదరని కాలేజ్ అన్నమాట మాది. నాకు తెలిసినంత వరకు అన్ని కాలేజెస్ ఇలాగే ఉంటాయి అనుకుంటాను. అప్పుడు కూడా ఏం లేదే. ఇప్పుడు నేను చూపించేది ఒక మ్యూజియం అన్నమాట. అంటే ఒక మెడిసిన్ కి సంబంధించిన ఒక డ్రగ్ ఉంటుంది కదా, దాని నేమ్ ఉంటుంది, ఇంకా మెడిసిన్ నేమ్ ఉంటుంది. సో అవన్నీ అక్కడ పేపర్ మీద రాసి ఏ టాబ్లెట్ కి ఏ డ్రగ్ యూజ్ చేస్తారు అనేది క్లియర్ గా ఉంటుంది. మా కాలేజ్ మంచితనం గురించి మీకు చెప్పాలి అంటే అసలు మాటలు సరిపోవు. ఏకంగా ఇక్కడ కందిరీగలు కూడా షెల్టర్ ఇచ్చేస్తారన్నమాట ఈ మ్యూజియం లో. ఏకంగా పెద్ద పుట్టలాగా పెట్టి చాలా గుడ్లు పెట్టిందనమాట కందిరీగ ఇందులో. మేబీ నేను వీడియో తీసుకుంటుంటే వీడు నన్ను డిఫరెంట్ గా చూస్తున్నాడు. ఎందుకు ఈ పిల్లకి పని లేదా ఏంటా అన్నట్టు ఈ తమ్ముడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. మేబీ అది వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏమో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈ కాలేజ్ గురించి వాడికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అలా కాలేజ్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత కిందని కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ మా సీనియర్స్ అందరూ కలిసి మమ్మల్ని ఎలా ర్యాగింగ్ చేసేవాళ్ళో ఒకసారి మాటల్లో విందాము. కాలేజ్ అయిపోగానే బస్సులు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుని కబుర్లు మమ్మల్ని ర్యాగింగ్ చేసేవారు కదా మీరు. నీ ఎస్డి చెప్పు అని అడిగారు కదా. ఎందుకు చెప్పక పరువు పొద్దు చెప్పక ఏడ్చానండి. ఎవరైతే ఏడుస్తారో కొంచెం సైలెంట్ గా ఉండి వాళ్ళనే టార్గెట్ చేస్తారనమాట. బేసిక్ గా మనందరం ఇంటర్ వరకు ఒక లెక్క, ఇంటర్ నుంచి ఒక లెక్క అని అనుకుని ఏదో ఊహించుకుని వస్తూ ఉంటాం కదా కాలేజ్ కి. సీనియర్స్ అందరూ ఇక్కడ ఉంటే మేము అటు అలా వెళ్ళిపోయేవాళ్ళం అటు. నేను, ప్రియాంక, పూజీ, అంటే మీ బ్యాచ్ హాస్టల్లో ఉండే అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూర్చునే వాళ్ళు. స్నాక్స్ తినేసి క్యాంటీన్లో బయలుదేరే వాళ్ళు అనమాట. ఇలాగా హాస్టలర్స్ ఎవరైనా దొరికితే వాళ్ళని ర్యాగింగ్ చేసుకుంటూ టార్గెట్. అది పర్వాలేదే కాదు, ఝాన్సీ పర్లేదు సమాధానం చెప్పేసి. నేనైతే ఇలా ఒక వారం రోజులు చూసిన తర్వాత లాభం లేదురా అని చెప్పేసి కాలేజ్ అయిపోగానే విత్ ఇన్ సెకండ్ లో హాస్టల్ కి వెళ్ళిపోయేదాన్ని. అంటే హాస్టల్ కాలేజ్ ఒక దగ్గరే కాబట్టి. వీళ్ళైతే ఒక 5 to 10 minutes అలా లేట్ వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చే టైంకి వెళ్ళిపోయే వాళ్ళమే. అయినా సరే వీళ్ళు మళ్ళీ మేము స్నాక్స్ కిందకి దిగినప్పుడు ఎవరైతే సైలెంట్ గా ఉండి ఏడుస్తారో వాళ్ళనే పిలిచి అడిగేవాళ్ళు అనమాట, గుచ్చి గుచ్చి. డల్మతి ఆఫ్ కాలేజ్ అది చైర్మన్ ఆఫీస్, హాస్టల్, ఇంటర్ కాలేజ్ కూడా అందులోనే కదా. ఇది క్యాంటీన్. ఓకే. ఎవరి పేరు చెప్తే ఎగిరే పక్షులు కూడా ఎగరడం మానేస్తాయో, ఎవరి పేరు చెప్తే ఎగిసే కెరటం కూడా ఆగిపోతుందో అంత హిస్టరీ ఉంది మా క్యాంటీన్. అడుగు పెట్టు. ఎలా ఫ్రిడ్జ్లు ఉన్నాయా 2, కానీ డ్రింక్స్ లేవు. ఎందుకు ఇంత బిల్డప్ చేస్తున్నాను అంటే క్యాంటీన్ గురించి ఓన్లీ అది హాస్టలర్స్ కి, కాలేజ్ లో వాళ్ళకే తెలుసు అనమాట. మ్యూజియం లో యాంటిక్ పీస్లు ఉన్నట్టు అన్ని ఉంటాయి, బట్ ఏది మనం వెళ్ళి అక్కడ టచ్ చేసి పట్టుకోలేమో. అలాగే ఇక్కడ కూడా జస్ట్ చూడడానికి మాత్రమే ఉంటాయి అన్నమాట కొన్ని. క్యాంటీన్ అయితే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏదో తేడాగా ఉందేంటి. అయితే ఇక్కడ కదా కూర్చునే వాళ్ళం మనం. నైట్ ఇక్కడ, మార్నింగ్ అయితే ఇంకా ఇక్కడ అంటే ఈ ప్లేస్లో ఆ రో అంతా బాయ్స్ లేదా స్టాఫ్, సార్స్, మేడమ్స్. మార్నింగ్ అవును, మార్నింగ్. ఈవినింగ్ అయితే ఇదే. సో బాగుంటుంది నిజంగా. కాలేజ్ ముచ్చట్లు అయిపోయాయి, క్యాంటీన్ ముచ్చట్లు అయిపోయాయి, ఇంకా హాస్టల్ ముచ్చట్లు ఉన్నాయన్నమాట. మాట్లాడుకుందాం వచ్చేయండి. ఈ హాస్టల్ మా బీఫామ్ వాళ్ళకి ఇంకా ఇంటర్ వాళ్ళకి కూడా అన్నమాట. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెక్కన్నా. చెప్పాను కదా, అంతఃపురాన్ని మించిపోయిన హాస్టల్ అన్నమాట మాది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నేమ్సే ఉన్నాయి మాకు హాస్టల్ కి, కాలేజ్ కి. ఈ వీడియో మా క్లాస్మేట్స్, మా హాస్టలర్స్ వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే గనక నన్ను నిజంగా తిట్టుకుంటారు. మైసూర్ ప్యాలెస్ లా ఫీల్ అయిపోతున్నానని. ఆంటీ, పిల్లలు అందరూ ఇక్కడే. పాప ఏంటి ఉండిపోతావు ఇక్కడ మళ్ళీ నీ బెడ్ దగ్గర. వీళ్ళు సీనియర్స్ కాబట్టి ఒక 4 to 5 members అలాగే ఈ రూమ్ లో ఉండేవాళ్ళు అనమాట. ఇదే రూము, ఇదే బెడ్. 2 years ఇదే హాస్టల్లో, ఇదే రూమ్ లో, ఇదే బెడ్ మీద ఉన్నాము అంటే చాలా బాగుంటుంది కదా ఫీల్. సో అలాగే నేను కూడా మా
హాస్టల్ రూమ్ కి బెడ్ కి వచ్చి అన్ని చూసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఎవరో చదువుల తల్లి అనుకుంటాను, సరస్వతి దేవి ఫోటో అంటించి శ్లోకాలు కూడా పుస్తక ధరణి హంసవాహన సంయుక్త విద్యాదాన మీరు రోజు చదువుకుని వెళ్తున్నారా కాలేజ్కి? రోజు ఆ శ్లోకం చదువుకుని కాలేజ్ కి వెళ్తారంట. బాబు ఈ రోజుల్లో కూడా ఎలా ఉన్నారా అని అనిపించింది. బట్ ఆ పర్సన్ చూడాలనిపించింది కానీ తను లేరంట, లేకపోతే చూపిద్దాను మీకు. ఇది ఫైనల్ గా చైర్మన్ ఆఫీస్ అన్నమాట. ఈ బ్లాక్ మొత్తం కూడా. ఇంకా ఫైనల్ గా మా సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని ఈవినింగ్ 4 అలా అయింది. అప్పుడు కాలేజ్ బస్సెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఆ రోజు మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ మీటింగ్ కి వెళ్ళిపోయారు కాబట్టి. వచ్చి సైన్ చేసిన తర్వాత ఇంకా లంచ్ చేసి అలా హాస్టల్లో కొన్ని ముచ్చట్లు పెట్టుకుని కొన్ని కబుర్లు చెప్పుకొని అప్పుడు స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ కాలేజ్ బస్. ఫైనల్ గా కాలేజ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 8 years తర్వాత మేమైతే 1 day మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్ లో అయితే ఉన్నాము. ఎన్ని ఎలా ఉన్నా సరే, ఎంత వరస్ట్ గా ఉన్నా, ఎంత బాగా ఉన్నా సరే, మనం చదువుకున్న కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, అవి అస్సలు మర్చిపోలేని రోజులు కూడా అవి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్ లో ఉండేసరికి నాకు ఒకసారిగా కమిటీ కుర్రాళ్ళు మూవీలో ఆ రోజుల్లో సాంగ్ గుర్తొచ్చింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఎనీవే నాకు తెలిసినంత వరకు మేబీ నేను ఇంకా కాలేజ్ కి వెళ్ళకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు సంబంధించి ఇంకేమీ అక్కడ లేవు. ఇక్కడ వెల్కమ్ బోర్డు ఉంది, అలాగే వెళ్ళిపోయే వాళ్ళకి థ్యాంక్ యూ కూడా చెప్తుంది కాలేజ్. ఈ ఆర్చ్ రీసెంట్ గా కట్టారనుకుంటాను. మా కాలేజ్ కి ఎదురుగా ఇంతకు ముందు గేట్ ఒకటే ఉండేది, ఇప్పుడు 2 buildings కూడా ఉన్నాయన్నమాట. చాలా మారిపోయిన కాలేజ్. ఇందుకే నేను కాలేజ్ కి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది చెప్పలేదు కదా. పాస్పోర్ట్ వీసా గురించి కొన్ని స్టడీ సర్టిఫికేట్స్ కావాలి అంటే వెళ్ళాను అనమాట. పాస్పోర్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో నేనైతే రిప్లై ఇస్తాను. మా కాలేజ్ వీడియో ఎలా ఉందో ఏంటో అది కూడా కామెంట్ చేయండి. మీ కాలేజ్ డేస్ మీకు ఎవరికైనా గుర్తొచ్చి ఉంటే కనుక. థ్యాంక్ యూ సపోర్టింగ్ మీ. అంటిల్ దెన్ బాయ్.